హలో ఎవ్రీవన్, ఏపీ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ మంత్ మొత్తం పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు అక్టోబర్ ఫస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ చూసుకుందాము. స్టేట్ సర్వీస్ ఎగ్జామ్స్ ఏమైనా జరిగినా, ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్నా కానీ ఏదైనా సరే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా సరే ఈ రీజనల్ కరెంట్ అఫైర్స్ యూజ్ అవుతుంది. సో ఇప్పుడు అక్టోబర్ ఫస్ట్లో వచ్చిన న్యూస్ ఆర్టికల్స్ కనుక చూస్తే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కోసం ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చిందండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇంటర్నేషనల్ లెవెల్లో డిక్లేర్ చేస్తూ ఉంటారు ఈ ఎన్వైరన్మెంటల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కలిపి. ఓకే, సో దానికి మన ఏపీలో ఉన్న బీచెస్కి రికగ్నిషన్ రావడం అనేది చాలా మంచి గుర్తింపు అన్నమాట. సో ఆ సర్టిఫికెట్ ఇవ్వడానికి ఒక బృందము, బ్లూ ఫ్లాగ్ ఆర్కిటెక్ట్ బృందము ఒకరు వచ్చి మన ఏపీలో ఉన్న 3 బీచెస్ని స్టడీ చేసి వెళ్ళారు అని మనకి న్యూస్ ఆర్టికల్ వచ్చిందనమాట. మంగినపూడి, సూర్యలంక, రామాపురం బీచెస్, అవి గుర్తుపెట్టుకోండి. వీళ్ళు చూసే ఇక్కడ క్రైటీరియా ఏంటి అని అంటే 1500 మీటర్ల సముద్ర తీర భౌతిక స్థితి, అంటే ఆ బీచ్కి సరౌండింగ్స్ ఎంత అంటే 1500 కిలోమీటర్స్ చుట్టుపక్కల ఉన్న రీజియన్స్ యొక్క సిచ్యువేషన్ ఎట్లా ఉంది, అండ్ ఆల్సో అక్కడున్న ఈ మత్స్యకారులు, జాలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉన్న కనెక్టివిటీ ఎలా ఉంది అనే దానిపైన వీళ్ళు అబ్జర్వ్ చేస్తారనమాట. ఓకే, సో ఆ విధంగా ఒకవేళ కనుక ఈ సర్టిఫికేషన్ కనుక మన ఏపీలో ఉన్న బీచెస్కి వస్తే దీనికి అంతర్జాతీయ గుర్తింపు వస్తుంది. సో ఆ గుర్తింపు వల్ల పర్యాటకం కానీ, ఇంకా ఎంప్లాయ్మెంట్ కానీ, ఇన్కమ్ కానీ, ఇంకా ట్రావెల్ అలవెన్సెస్ అండ్ ఆల్సో హాస్పిటాలిటీ, ఇటువంటి ఈ యొక్క అన్ని రంగాలలో కూడా ఏపీ మరింత ముందుకు అభివృద్ధి చెందవచ్చు అనే స్కోప్ ఉందన్నమాట. ఓకే, సో ఆల్రెడీ ఏపీలో పర్యాటక శాఖ ఒక 12 జిల్లాలలో 373 అభివృద్ధి చేయగల బీచ్లను ఆల్రెడీ గుర్తించిందట. సో ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్లుగా ఈ యొక్క 12 జిల్లాల్లో ఉన్న ఈ 373 బీచెస్లోనూ ఒక 8 బీచెస్ను బ్లూ ఫ్లాగ్ బీచెస్గా ప్రపోజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఏపీ పర్యాటక శాఖ కొన్ని బీచెస్ యొక్క లిస్ట్ ఇవ్వడం జరిగింది. అవేంటో చూద్దాము. విశాఖలోని ఆర్కే బీచ్, పశ్చిమ గోదావరి జిల్లాలోని పేరుపాలెం, కృష్ణా జిల్లాలోని మంగినపూడి, బాపట్ల జిల్లాలోని సూర్యలంక, ప్రకాశం జిల్లాలోని రామాయపట్నము, నెల్లూరు జిల్లాలో మైపాడు, కాకినాడ జిల్లాలో ఉప్పాడ, అటువంటి కొన్ని బీచెస్ని ఒక మన ఏపీ యొక్క టూరిజం సెక్టర్ ప్రపోజ్ చేసిందట బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కోసం. దానిలో ఒక 3 బీచెస్ని ఆల్రెడీ ఈ బ్లూ ఫ్లాగ్ ఆర్కిటెక్ట్ టీమ్ అనే వాళ్ళు వచ్చి అబ్జర్వ్ చేశారు. అసలు ఏంటిది ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అని చూస్తే, ఏదైతే ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ ప్రొసీజర్స్తో నీట్నెస్ అండ్ క్లెన్లీనెస్ అండ్ ఆల్సో బయోడైవర్సిటీ కన్జర్వేషన్, ఈ యొక్క క్రైటీరియాస్ అన్నింటినీ కూడా మీట్ అవుతూ, ఈ యొక్క కండిషన్స్ అన్నింటినీ మీట్ అవుతూ అక్కడ యొక్క అభివృద్ధిని కూడా బాగా తీసుకొచ్చే విధంగా ఆ బీచెస్ కానీ, ఇంకా కొన్ని ఈ సస్టైనబుల్ బోట్ టూరిజం ఆపరేటర్స్ కానీ, కొన్ని మరైనాస్ కానీ, ఇటువంటి రీజియన్స్లో ఈ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. దీనికోసం కొన్ని క్రైటీరియాస్ని, ఇప్పుడు నేను చెప్పిన క్రైటీరియాస్ని వాళ్ళు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చే సర్టిఫికెట్ని మనం ఏమంటాం? ఎకో లేబుల్ సర్టిఫికేషన్. సో ఈ సర్టిఫికేషన్ ఇవ్వడానికి ఆ రీజియన్స్ని డిసైడ్ చేసేది ఎవరు అంటే ఒక జ్యూరీ ఉంటుందండి. ఆ జ్యూరీలో మెంబర్స్ ఈ 4 ఆర్గనైజేషన్స్ నుంచి వస్తారు. ఎవరు? యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, అండ్ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ UNWTO, అండ్ ఆల్సో FAE ఫౌండేషన్ ఫర్ ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్, అండ్ ఆల్సో IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఈ యొక్క 4 ఆర్గనైజేషన్స్ నుంచి మెంబర్స్ ఆ జ్యూరీలో ఉండి ఆ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇవ్వడం కోసం వాళ్ళు చెక్ చేస్తారన్నమాట. సో ఇదండి ఈ న్యూస్ ఆర్టికల్ కోసం. ఇంకా నెక్స్ట్ చూస్తే మనకి ఈ మత్స్యకారుల కోసము ఒక 6 ఫిష్ ల్యాండ్ సెంటర్స్ నిర్మాణాన్ని చేపట్టాలి అని చెప్పి ఏపీ గవర్నమెంట్ డిసైడ్ అయిందట. అవేంటి? అవి డిక్లేర్ చేసింది ఎవరు? ఏపీ మ్యారిటైమ్ బోర్డ్. ఇవేం సెంటర్స్ అని అంటే ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ అనమాట. ఎప్పుడు కూడా వీళ్ళకి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో ఒక వాటర్ బాడీ ఎండ్కి వచ్చినప్పుడు, ఆ సీషోర్కి వచ్చినప్పుడు వాటిని అక్కడ పార్క్ చేయడము, అటువంటి సదుపాయాలు లేకపోవడం వల్ల ఇటువంటి సైక్లోన్స్ కానీ, ఫ్లడ్స్ కానీ ఏదైనా వచ్చినప్పుడు, వాతావరణ అనుకూలనాలు లేనప్పుడు, ఆర్ సమ్ న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు అవి వాటర్లోనికి ఆర్ ఓషన్లోనికి కొట్టుకుని పోవడము, తద్వారా చాలా ఇబ్బందులు రావడం, మళ్ళీ పెట్టుబడి పెట్టుకోలేకపోవడము, ఇటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి అన్నమాట. సో కాబట్టి వాటిని ప్రొటెక్ట్ చేసే విధంగా సమ్ ల్యాండ్ సెంటర్స్ని అక్కడ స్థాపించాలి అని చెప్పి ఏపీ మ్యారిటైమ్ బోర్డ్ అనేది డిసైడ్ చేయడం జరిగింది. దీనికోసం ఆల్రెడీ యాక్చువల్లీ మన ఏపీ స్టేట్లో
ఏపీ ఫిషింగ్ హార్బర్స్, ఒక 8 ఫిషింగ్ హార్బర్స్ ఏపీ ఆల్రెడీ డిక్లేర్ చేసిందండి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లోనే. అవేంటివి అని చెప్పి ఒకసారి మీరు స్టడీ చేయండి ఎకనామిక్ సర్వే నుంచి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి, లేదంటే నెక్స్ట్ వీడియోలో ఐ విల్ టెల్ యూ. ఓకే, సో ఈ ఫిషింగ్ హార్బర్స్ని ఒక 8 ఫిషింగ్ హార్బర్స్ని ఓకే ఏపీ అనేది డిక్లేర్ చేసింది. వీటిని మినీ ఓడరేవుల్ లాగా ఒక 3,500 కోట్లతో డెవలప్ చేయడం కూడా జరిగిందనమాట. ఓకే, వాళ్ళ బోట్లను సురక్షితంగా ల్యాండ్ చేసుకోవడానికి ఫిష్ ల్యాండ్ సెంటర్స్, ఈ ఫిషింగ్ హార్బర్స్కే అటాచ్ చేస్తూ ఫిష్ ల్యాండ్ సెంటర్స్ని డెవలప్ చేస్తారు. ఇంకా ఎక్కడెక్కడ అనంటే భీమిలి, రాజాపేట, ఈ లిస్ట్ ఒకసారి చూడండి. విశాఖ జిల్లాలో భీమిలి, అనకాపల్లి జిల్లాలో 2 ప్లేసెస్ రాజాయపేట, దొండవాక, విజయనగరం జిల్లాలో చింతపల్లి, తిరుపతి జిల్లాలో రాయదరువు, కాకినాడ జిల్లాలో ఉప్పలంక. ఇందాక మనం ఉప్పాడ అని బీచ్ చూసాము. ఉప్పలంక అంటే నియర్ బై పక్కనే ఉండే రీజన్స్ అండి. దానిలో కూడా ఈ యొక్క ఫిష్ ల్యాండ్ సెంటర్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారనమాట. ఓకే, సో ఈ ఫిషింగ్ హార్బర్స్ ఏం చేస్తాయి అని అంటే దే కమ్ అప్ విత్ మల్టీ యూటిలిటీ ఫెసిలిటీస్ అన్నమాట. అక్కడ డ్రైయింగ్ ఛాంబర్స్ ఉంటాయి. ఈ హార్బర్స్ కోసం చెప్తున్నాను, గమనించాలి. ఈ డ్రైయింగ్ ఛాంబర్స్, ఇంకా ఆక్షన్ హాల్స్, ఇంకా కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్, ఇంకా పార్కింగ్ ఫెసిలిటీ ఫర్ బోట్స్, ఇవన్నింటినీ కల్పించేవే ఈ హార్బర్స్ అన్నమాట. సో వీటికి అటాచ్ చేస్తూనే ఈ ల్యాండ్ సెంటర్స్, ఫిష్ ల్యాండ్ సెంటర్స్ తయారు చేయడం వల్ల ఈ యొక్క పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఇప్పటి నుంచి కొత్తగా అందుబాటులోకి రావడం జరుగుతుందన్నమాట. క్లియర్? సో ట్రై టు రిమెంబర్ దీస్ రీజియన్స్. ఇక్కడ ఎన్ని బోర్డ్స్ అని అంటే 1732 బోర్డ్స్ యొక్క కెపాసిటీ కలిగిన ఈ 6 ఫిష్ ల్యాండ్ సెంటర్స్ని డిక్లేర్ చేయడం జరిగింది. రైట్, లెట్స్ సీ ద నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్. ఇది ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు కోసం అనమాట. పెట్రోల్ ఉత్పత్తుల్లో ఈ ఇథనాల్ను ఉపయోగిస్తారు. దాన్ని బ్లెండ్ చేయడం వల్ల దాని యొక్క ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ నేచర్ పెరుగుతుంది. ఎందుకు అంటే కార్బన్ కంబన్షన్ అనేది పూర్తిగా జరగడం వల్ల ఇది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా పనిచేస్తూ పొల్యూషన్ ఎమిషన్ని తగ్గిస్తుందన్నమాట. సో ఇటువంటి ఇథనాల్ని ఒక ప్లాంట్ని మన ఏపీలో నిర్మించాలి అనే ఉద్దేశంతో శర్వాణి బయోఫ్యూయల్ సంస్థ ఇథనాల్ పరిశ్రమని నిర్మిస్తుందట ఏపీలో. ఓకే, అది ఎక్కడ అనంటే బాపట్ల అంతవరకు గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. దీని యొక్క కెపాసిటీ పర్ డే ఒక 2 lakh లీటర్స్ ఆఫ్ ఇథనాల్ని ప్రొడ్యూస్ చేసే విధంగా దాన్ని ఎక్కడ స్థాపిస్తున్నారు. అంతే అండి, సరిపోతుంది. ఎందుకంటే ఇది ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ కాబట్టి మనం నేర్చుకుంటున్నాం. ఒక ఏపీలో కూడా ఒక ఇథనాల్ ప్లాంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నారు అని చెప్పి. అది ఎక్కడ అనంటే బాపట్ల అని పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. 2 lakh లీటర్స్ ఆఫ్ ఇథనాల్ విల్ బి ప్రొడ్యూస్డ్ ఎవ్రీ డే. ఇదొక గ్రీన్ ఫ్యూయల్. దీని యొక్క అడ్వాంటేజెస్ అన్ని మనకు తెలిసినవే. ఓకే, ఫర్ యువర్ రివిజన్, ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ ఫర్ గ్యాసోలిన్. ఓకే, సో ఆ విధంగా ఇది గ్రీన్ ఫ్యూయల్గా వర్క్ చేసింది. నెంబర్ ఆఫ్ ఆటో మేకర్స్ ఆర్ ఆల్సో ట్రైయింగ్ టు యూజ్ అండ్ యూటిలైజ్ దిస్ ఇథనాల్ అన్నమాట. రైట్, సో ఇదొక కరెంట్ అఫైర్స్ ఏపీలో. సో నెక్స్ట్ చూస్తే ఒక స్కీమ్ కోసం చూద్దాము, ఎందుకంటే ఇది కూడా బాగా న్యూస్లో ఉంది కాబట్టి ఒకసారి స్కీమ్ని మనం రివైజ్ చేసుకుందాం. మనం ఆల్రెడీ చదువుకున్నదే జగన్ అన్న అమ్మఒడి అనే స్కీమ్ ఏ విధంగా అనంటే స్టేట్లో ఎడ్యుకేషన్ని పెంచడం కోసము, అట్లానే స్టూడెంట్స్ యొక్క అటెండెన్స్ని పెంచడం, వాళ్ళ యొక్క జాయినింగ్స్ని కూడా పెంచడానికి, ఎవరైతే బీపీఎల్ లోపల ఉన్నారో వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తే, వాళ్ళు తల్లిదండ్రులకే సపోర్ట్ డీబీటీ చేస్తే, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు వాళ్ళ చిల్డ్రన్ని స్కూల్స్కి పంపించే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి ఎవరికి ఏమి ఇస్తారో మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. టు ఈచ్ మదర్ తల్లికి ఇస్తారన్నమాట. ఒకవేళ మదర్ లేని పక్షంలో రికగ్నైజ్డ్ గార్డియన్కి కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. అది వాళ్ళు ఎలా ఉండాలి, బీపీఎల్ ఉండాలి, బిలో పోవర్టీ లైన్ ఉండాలి, అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలీజియన్ అండ్ రీజియన్ ఇవేమి కూడా కన్సిడర్ చేయకుండా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ చేసిన వాళ్ళకి. ఇంకా వాళ్ళకి ఉన్న కిడ్స్ కూడా నెంబర్ ఆఫ్ కిడ్స్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ నెంబర్ ఆఫ్ కిడ్స్ చిల్డ్రన్ టు దట్ మదర్, నెంబర్ ఆఫ్ కిడ్స్ కూడా ఎంతమంది ఉన్నారని చూడకుండా స్కూల్ గోయింగ్ కిడ్స్ ఉంటే క్లాస్ 1 నుంచి 12 వరకు, నాట్ ఓన్లీ టిల్ 10th క్లాస్ అండి, 12th వరకు కూడా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో కూడా ఉన్న కిడ్స్ ఉన్న వాళ్ళకి మదర్కి ఈ యొక్క ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వాళ్ళు ఏ ప్లేసెస్లో, ఏ కాలేజెస్లో, యూనివర్సిటీలో చదివితే ఎలిజిబుల్ అని అంటే చూడండి, ఆల్ రికగ్నైజ్డ్ అఫ్ కోర్స్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ ఎయిడెడ్ కూడా, ఇంకా రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజెస్. ఓకే, వీటన్నింటిలో కూడా చదివే వాళ్ళకి
ఓకే, ఫస్ట్ నుంచి 12th వరకు చదివే వాళ్ళు ఎలిజిబుల్ అనమాట, వాళ్ళ మదర్స్ ఎలిజిబుల్ అనమాట. ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 2019-2020 అకాడమిక్ ఇయర్ నుంచి, రైట్. సో ఇచ్చే డీబీటీ ఎంత అని అంటే 15,000 అంటే. తర్వాత దీంట్లో చాలా చిన్నవి మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఒక మెయింటెనెన్స్, స్కూల్ మెయింటెనెన్స్ ఫీ అని చెప్పి, ఇంకా ల్యాప్టాప్ లైక్ ఒకవేళ కనుక రిలీజ్ చేస్తే సర్క్యులేట్ చేస్తే దానికోసం ఫీ అని చెప్పి కొన్ని మార్పులు చేయడం జరిగింది. బట్ ఇనీషియల్గా అయితే దాని ఆబ్జెక్టివ్ 15,000 రూపీస్ డీబీటీ చేయాలి అనే ఆబ్జెక్టివ్తోనే ఈ స్కీమ్ని లాంచ్ చేశారనమాట, రైట్. అండ్ ద నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్ ఈజ్ రిగార్డింగ్ గుర్రం జాషువా. మనకి ఏపీ హిస్టరీలో గుర్రం జాషువా కోసం చాలా చదువుతాం, మన సిలబస్లో కూడా హీ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ, హిస్టారికల్ పర్సనాలిటీ. సో ఇప్పుడు మనం ఈ అక్టోబర్లో ఈయన బర్త్ యానివర్సరీ జరగడం వల్ల ఒకసారి ఆయన కోసం గుర్తు చేసుకుంటున్నాం. ఈయన దేనికోసం ఎక్కువ కృషి చేశారు అని అంటే కాస్ట్ డిస్క్రిమినేషన్ ఇన్ సొసైటీ, కుల వివక్షల పైన ఈయన బాగా కృషి చేశారు, వాటిని తొలగించాలి, రూపుమాపాలి అనే ఉద్దేశంతో. సో కొన్ని బుక్స్ ఆయనకు రాసిన బుక్స్ ఏంటివి అని అంటే గిరదౌసి, దాని మీనింగ్ ఎ రెబెల్ అని చెప్పి, ఇంకా గబ్బిలం అనగా ఒక బ్యాట్. వీటన్నింటిలో కూడా సొసైటీలో ఉన్న ఈ వివక్షలన్నీ క్వశ్చన్ చేసే విధంగా దాంట్లో ఆయన రైటింగ్స్ చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. ఓకే, దెన్ కాందిసీకుడు ఎ రెఫ్యూజీ అని చెప్పి ఈయన రాశారు. దెన్ ఈయన యొక్క ఐడియాలజీని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. he said discrimination continues to prevail in different forms in the society, in the forms of economical and also in the feelings of humans అని చెప్పి ఈయన డిస్క్రిమినేషన్ని కూడా డిఫైన్ చేసి ఆయన భావాల్ని వ్యక్తం చేశారన్నమాట. ఓకే, ట్రై టు రిమెంబర్ హిస్ బుక్స్ ఇన్ హియర్, రైట్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ రిగార్డింగ్ కొల్లేరు శాంక్చురీని రీసెంట్గా ఇట్లా డిక్లేర్ చేయడం జరిగిందనమాట. ల్యాండ్ యూజ్ ఇన్వెంటరీని ఇక్కడ ప్లాన్ చేయాలి అని చెప్పి గవర్నమెంట్ రీసెంట్గా ఒక ప్రపోజల్ తీసుకురావడం జరిగింది, కాబట్టి అది వార్తల్లో నిలిచింది. సో కొల్లేరు లేక్ కోసం కొంచెం నేర్చుకుందాము. ఇట్స్ ఆల్రెడీ ఏషియాస్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అండి. ఏషియా అంటున్నాను, నాట్ వరల్డ్స్, గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ ఏషియాలో లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అనేది కొల్లేరు లేక్ అనమాట. డిక్లేర్డ్ యాజ్ రామ్సార్ కన్వెన్షన్ సైట్ ఇన్ 2022లో దీన్ని రామ్సార్ కన్వెన్షన్ సైట్గా అనౌన్స్ చేశారు. అండ్ ఇట్ ఈజ్ ఆల్సో బీయింగ్ ప్లాన్డ్ టు అనౌన్స్ యాజ్ ఎకో సెన్సిటివ్ జోన్. అండ్ ఆల్సో దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అంటే బ్రీడింగ్ కోసం అని పలు రకాలైన మైగ్రేటరీ బర్డ్స్ ఈ కొల్లేరు లేక్కి వస్తూ ఉంటాయంట. ఓకే, సో ఇవన్నీ దీనికోసం తెలుసుకోవాల్సిన కొంచెం ఇన్ఫర్మేషన్. సో కొల్లేరు లేక్ అండ్ కొల్లేరు శాంక్చురీ కోసం కొంచెం చదువుకొని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, రైట్. అండ్ ద నెక్స్ట్ న్యూస్ చూస్తే ఈ వైద్య సేవల కోసం కూడా మనం చాలాసార్లు విన్నాము. రాష్ట్రంలో జగనన్న ఆరోగ్య సురక్ష అని చెప్పి, ఓకే, ఆరోగ్యశ్రీ అని చెప్పి చాలా స్కీమ్స్ చూస్తున్నాము. ఇప్పుడు కొత్తగా కొన్ని పాయింట్స్ దీంట్లో రావడం జరిగింది. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్, మనకి ఏమైతే ప్రాథమిక చికిత్సా కేంద్రాలు ఉన్నాయో, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఏమైతే ఉన్నాయో వాటిని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్గా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ని ఇట్లా కన్వర్ట్ చేశారనమాట. ఇలా కన్వర్ట్ చేయడం వల్ల స్టేట్లో యొక్క ఆరోగ్యపరమైన వసతులు అందించడము, ఒక అంగన్వాడీల ద్వారా కానీ ఈ సెంటర్స్ ద్వారా కానీ మహిళలకు, లాక్టేటింగ్ ఉమెన్కి, ప్రెగ్నెంట్ ఉమెన్కి, ఒక చిన్న పిల్లలకి ఇటువంటి సదుపాయాలను అందించడం చాలా సులువైంది అని చెప్పి చెప్తున్నారు. ఓకే, రాష్ట్రంలో 100% విలేజ్ క్లినిక్స్ను హెల్త్ వెల్నెస్ సెంటర్గా తీర్చిదిద్దడం జరిగింది అని ఇక్కడ న్యూస్ ఉందన్నమాట. ప్రతి వ్యక్తి యొక్క ఆరోగ్య వివరాలు, చరిత్రను కూడా దీంట్లో స్టోర్ చేస్తారు ఈ వెల్నెస్ సెంటర్స్లో. ఇంకా వేగవంతమైన నాణ్యమైన వైద్య సేవలు అందిస్తారు. ఇంకా గ్రామాల్లోనే 12 రకాల వైద్య సేవలు, గ్రామాల్లోనే అక్కడ ఆ రీజన్లోనే వాళ్ళు పక్కన సిటీస్కి వెళ్ళే అవసరం లేకుండా 12 రకాల సేవలు ఇస్తారు అని చెప్పి చదువుతున్నాము. ఇంకా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఒక ఏఎన్ఎం, ఒక ఆశా వర్కర్స్ దీంట్లో పనిచేస్తారనమాట. ఎవరెవరు పనిచేస్తారు అంటే, ఓకే. సో ఇంకా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, ABDM ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఓకే, సో ఈ మిషన్లో కూడా వైద్య సేవలను అందిస్తూ, స్టేట్లో వైద్య సేవలను అందిస్తూ ఈ మిషన్ని కూడా స్టేట్లో చాలా అద్భుతంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారని ఈ న్యూస్ ఆర్టికల్ చెప్తుందన్నమాట. ఇంకా ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా ఉచిత వైద్యం అందించే విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎక్స్పాండ్ చేశారు. ఓకే, ఇవన్నీ కొన్ని న్యూస్ ఆర్టికల్స్ అండ్ స్కీమ్స్. ఈ వారంలో ఏమైనా మిస్ అయిన న్యూస్ ఆర్టికల్స్ ఏమైనా కనుక ఉంటే మనం నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా కవర్ చేసుకుందాము. ఇంకా నేను చాలా న్యూస్ పేపర్స్ అండి,
మన తెలుగు న్యూస్ పేపర్స్ అండ్ ఆల్సో ద హిందూ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ని కూడా కవర్ చేస్తూ రీజనల్ న్యూస్ ఎక్కడెక్కడైతే వస్తుందో, మన జిఎస్, మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎక్కడెక్కడైతే ఉపయోగపడుతుందో వాటన్నింటినీ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఎక్కడైనా ఏదైనా ఒక వీడియోలో మిస్ అయిన న్యూస్ ఆర్టికల్ ఇంకొక వీడియోలో ఖచ్చితంగా కవర్ చేస్తాను. ట్రై టు రివైజ్ దీస్ టాపిక్స్ ఆఫ్ ఆల్ మై వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ.